రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నారు, రేవంత్ రెడ్డి గారిని గొర్రె గుంజుకపోయినారు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి నువ్వు మీ అధికారులకి ఏం ఆదేశిస్తా ఉన్నావు అని చెప్తా ఉన్నాను. నేను గ్యారంటీగా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు కాసుకోండి. మీరు ఎంత హరాస్మెంట్ అని చేసినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఆ పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టను. ఇది నా మాట అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా నేను చెప్తా ఉన్నాను, ఈ ఓవర్ యాక్షన్ చేసిన పోలీసు వాళ్ళని ఖచ్చితంగా ఇలా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన ఇలా మా మహిళా సర్పంచ్ గారు ఇలా పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు ఇలా వాళ్ళ మీద పిటిషన్ సిపి గారి మీద, ఏసీపీ గారి మీద, సిఐ గారి మీద ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇలా మా సర్పంచ్ గారు కూడా ఆడ పిటిషన్ ఇవ్వనికపోతే రిసీవ్డ్ కాపీ ఇస్తలేరు. రిసీవ్డ్ కాపీ ఇదా మీ పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రిసీవ్డ్ కాపీ ఇస్తలేను. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రేపు ఎస్సీ కమిషన్ కూడా రేపు ఖచ్చితంగా దళిత మహిళను తీసుకొని పోతాం. ఇలా ఎస్సీ కమిషన్ పోతాం, రేపు హ్యూమన్ రైట్స్ కూడా పోతాం. ఖచ్చితంగా దీన్ని ఇచ్చిపెట్టే ప్రసక్తే ఉండదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉన్నా, నేను బాధ్యత కలిగిన శాసనసభ్యులుగా. నా భార్య బిడ్డ ఏమి చేసిండ్రని గొర్రెగించుకొచ్చారు. నా బిడ్డ 14 ఏళ్ళ చిన్న పిల్ల దేవుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే గొర్రె గుంజితే నాకు చైన్ వస్తుంది, నాకు మొత్తం చేయి గుంజి వచ్చే పరిస్థితిలో ఉంది. ఇలా ఇదా మీరు చేసే పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను పోలీసు వాళ్ళని. ఒక సమ్మక్క సారక్క దర్శనం చేసుకునే అవకాశం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి, స్థానికంగా ఉన్న సర్పంచ్కి నా సొంత గ్రామంలో లేదా అని నేను అడుగుతా ఉన్నాను.